నా వైపుకి వస్తే మ్మ్. ఈ సినిమా సార్ పంచాయతీ అని ఒక 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 డిఓపి గారు నాకు ఫోన్ చేశారు. ఆ, ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్. ఓకే. సార్ ఒక పంచాయతీ అని ఒక వెబ్ సిరీస్ ఉన్న సార్ హిందీలో, మ్మ్. మీరు ఒకసారి చూడండి. మ్మ్. దాంట్లో ఒక సర్పంచ్ క్యారెక్టర్ ఉంటుంది. యాక్చువల్గా సర్పంచ్ లేడీ, మ్మ్. కానీ ఆమె భర్తనే సర్పంచ్గా ట్రీట్ అవుతుంటాడు. ఆయనే పూర్తిగా నడిపిస్తుంటాడు వ్యవహారం అంతా. ఆ, ఆ క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకుంటున్నాము, మీరే నాకు కావాలని నాకు అనిపించింది. డైరెక్టర్ ఏమో పలానా మ్మ్. ఆయన యూఎస్లో ఉంటాడు. ఇది టాక్స్ జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కనుక మన చేతికి వస్తే డైరెక్టర్ గారు వస్తారు, అప్పుడు ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాము. జస్ట్ మీకు నేను హింట్ ఇస్తున్నాను, మీరు ఒకసారి ఆ వెబ్ సిరీస్ చూడండి, ఆ సర్పంచ్ క్యారెక్టర్ని మీరు ఒకసారి గమనించండి, పరిశీలించండి అన్నాను. మ్మ్. సరే సార్ అన్నాను. సరే సార్ అన్నాను. ఆన్ చేసి చూసిన, పంచాయత్ అని చెప్పేసి అని వచ్చింది. ఆ సర్పంచ్ క్యారెక్టరు ఫస్ట్ ఉప సర్పంచ్ అతను అది మాట్లాడుకోవటము ఉన్నది. సర్పంచ్ కోసం చేస్తుంటే సర్పంచ్ అటు నుంచి రావడము, సర్పంచ్ సాబ్ వస్తున్నాడు అని చెప్పేసి అని అక్కడ కనపడగానే నేను ఆపేసిన. అదేంటి? చూడదలుచుకోలేదు నేను. ఓకే. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ నా మీద ఉంటుందేమో. మ్మ్. మనంగానే చేయాలి. మ్మ్. తెలుగులో చేస్తున్నాం కదా, వేరే భాషలో చేస్తున్నామంటేనేమో వెతుక్కోవాలి. మ్మ్. నా భాషలో నేను చేయటానికి, ఒక క్యారెక్టర్ చేయటానికి మ్మ్. నాకు దాంట్లో ఇబ్బంది ఉండదు. పైగా అది కనుక చూస్తే అతను ఆ రోజున ఎలా చేశాడో అని చెప్పేసినటువంటి ఒక ఆలోచన నాకు వస్తుందేమో, ఓకే. నా ఒరిజినాలిటీ మిస్ అవుతానేమో అని ఒక భయం వేసింది నాకు. మ్మ్. కాబట్టి దాన్ని అక్కడే ఆయన చూడగానే ఆపేసాను. ఆపేశాను. ఇంకా ఈ ప్రోగ్రామ్ మీరు నుంచి షిఫ్ట్ అయిపోయింది. మ్మ్. షిఫ్ట్ అయిపోయి అది ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయింది ఆ ప్రాజెక్టు. ఓకే. బ్యాక్ డ్రాప్ తెలంగాణ కాకుండా ఉత్తరాంధ్ర టైప్ ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయింది. ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ వెతుకోవడము చేసుకోవడం జరిగింది. నా మిత్రుడిగా ఒకరికి సర్పంచ్ క్యారెక్టర్ అని అనుకున్నారు. ఆ మిత్రుడు నాకు ఫోన్ చేసి మేము మాట్లాడుకున్న సందర్భంలో ఏం చేస్తున్నారంటే, నేను అన్న ఇట్లా పంచాయతీ తెలుగులో చేస్తున్నారు, నేను చేస్తున్నాను సర్పంచ్. అదేంటి నాకు అది చెప్పింది అంటే తెలంగాణలో చెప్తే నీకు చెప్పారు, ఉత్తరాంధ్రలో నాకు చెప్పారని ఆయన అన్నాడు. సర్లే పోన్లే, అయితే ప్రాజెక్ట్ అటు షిఫ్ట్ అయినట్టున్నది అని అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అది ఇటు వచ్చేసింది. ఇటు వచ్చి ఇక్కడ ఇంకో 2-3 దర్శకులు మారినట్టున్నారు. చివరికి భాస్కర్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు నాకు కాల్ చేశారు. ఓకే. కాల్ చేసి ఇట్లా సర్పంచ్ క్యారెక్టర్ సార్ ఇట్లా అని అంటే, అదేంటంటే నాకు వేరే వాళ్ళుగా చెప్పింది అని అంటే ఇట్లా జరిగిందని తెలిసి నేను ఎక్కడ కూడా తొట్టుపాటు పడలేదు. ఇప్పుడు ఆ శివరపల్లి మిమ్మల్ని ఎంత ఆకట్టుకుంటుందో, మిమ్మల్ని ఎంతగా ఆనందింపజేస్తుందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆ శివరపల్లిలో సర్పంచ్ క్యారెక్టర్ చేయడానికి ఎటువంటి తొట్టుపాటు పడలేదు. నాకు ఎటువంటి దాని మీద ఆలోచన కూడా లేదు నాకు. ఓకే. నా దూరంలో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. సర్పంచ్ అంటే ఇలాగ ఉండాలి, ఇది నాకు అర్థమైన విషయమే అని చెప్పేసి చేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ చాలామంది దాన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా అప్రిషియేట్. సార్ మంచి కాఫీ తాగుతున్నాం కాబట్టి, ఓకే, కాఫీనేనా లేకపోతే మందలవట్లేదా సార్? కళ్ళు ఎప్పుడో ఒకసారి మా ఊరికి వెళ్తే కూడా నేను కళ్ళు తెప్పించుకొని తాగుతాను. అంటే మేము గౌడ్స్ కదా, ఇక అంతా మన వాళ్ళే ఉంటారు కాబట్టి తెమ్మంటే 1 గ్లాసు 2 గ్లాసులు అంతే. ఎప్పుడైనా అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే కూడా నేను ఎక్కువ మన వాళ్ళందరూ మందుల మీద కూర్చొని తాగుతుంటే నేను కళ్ళుకు ప్రిఫర్ చేస్తాను. ఓకే. దొరికితే ఒకసారి కళ్ళు నీరను తెప్పించండి తాగుతానంటాను. ఆ విధంగా అంతే తప్ప నాకు అలవాట్లేదు. ఓకే. ఓకే. ఎందుకంటే యూజువల్గా ఇక్కడున్న నార్మల్ ట్రెడిషన్ ప్రకారము సో అలవాటు అనేది కూడా ఉంటుందేమో అని చెప్పి అప్పుడప్పుడు అనిపిస్తుంది చేసుకుందాం మనం కూడా అలవాటు అని. కానీ మరి ఈ సిగరెట్ అలవాటు కూడా నాకు ఒకప్పుడు కాల్చేవాడిని అప్పుడప్పుడు. ఇప్పుడు లేదు, అది కూడా లేదు. ఇప్పుడు ఎప్పుడైనా సినిమాకు సందర్భించి అవసరం పడితే ఒక బీటో సిగరెట్ కాల్చారు సార్ అంటే కాలుస్తారు. ఓకే. మరి దావత్ అంటే ఏం చేసుకుంటారు సార్? అది కూడా లేదు నాకు. మాంసాహారం తక్కువ, అస్సలు దాదాపు అవాయిడ్ చేసేసింది దాన్ని. ఎప్పుడో ఒకసారి అంతే, ఇష్టం కూడా ఉండదు నాకు తినాలని. ఓకే. అండ్ శివరపల్లిలో మీరు చేసిన క్యారెక్టరైజేషన్ కొంచెం సెటిల్డ్గా అట్లా అనిపిస్తుంది, కాకపోతే ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అని కూడా అనిపిస్తుంది. ఉండే అవకాశం ఉండే, కానీ వాళ్ళు కొన్ని లిమిటేషన్స్ పెట్టారు. ఓకే. సార్ ఇది ఇంతవరకే ఉండాలి అని చెప్పేసి. లేకుంటే నేను కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాల్లో నేను కొంచెం ఇంకా బాగా చేయాలని నాకు అనిపించింది యాజ్ ఎన్ ఆర్టిస్ట్. కానీ ఆ డైరెక్టర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి పరిధుల్లో మరి కొంచెం ఇది ఇంతనే ఉండాలి సార్ అని చెప్పేసి అనడం. సెకండ్ సీజన్ ఉన్నదిగా చూసుకుందాం, అప్పుడు చూసుకుందాం. అక్కడ మాత్రం లిమిటేషన్స్ ఏమి ఉండవు అని అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన నేటివిటీ వేరు. ఇప్పుడు అది హిందీ,
అక్కడ నేటివిటీ వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ యొక్క వ్యవహారాలు వేరు. తెలుగులో మనకు తగ్గట్టుగా మనం చేసుకోవాలి. సిచ్యువేషన్ అదే ఉంటుంది, కంటెంట్ అదే ఉంటుంది, విషయం అంతా అదే ఉంటుంది, కానీ చెప్పుకునే విధానంలో మనం తేడా చూపించవచ్చు కదా. కాబట్టి ఆ విధంగా చేద్దామని నాకు అనిపిస్తున్నది. అడుగుతాను డైరెక్టర్ గారిని, మరి ఏమంటారు చూద్దాం. సార్ మీ ఆన్ స్క్రీన్ పేరు మాత్రం బాగుంది సార్, మీరు రూప గారు. అంటే హిట్ పేరు లాగా అట్లా సెట్ అయిపోయారు సార్ అనుకుంటున్నారు. యా. అంటే ఇంకా నెక్స్ట్ రాబోతున్న మూవీస్ ఏంటి సార్? ఇప్పుడు నేను కంప్లీట్ చేసిన సినిమాలో ఒక 5-6 సినిమాలు కంప్లీట్ చేస్తున్నాను. రేపు మార్చిలో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఏప్రిల్లో ఇంకా 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొత్తగా 2 సినిమాలు మొన్న చేశాను, అవి కంప్లీట్ అయినాయి, కానీ అంటే ఇంకా పూర్తి దశలో కాలేదు. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన 6-7 సినిమాలు ఫస్ట్ కాపీ రెడీ అయినాయి, రెడీ టు రిలీజ్. ఓ 2 సినిమాలు మొన్ననే కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఒక 3 సినిమాలు ఈ నెలాఖరులో, ఒకటి నెక్స్ట్ మంత్లో 2 స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత ఒక వెబ్ సిరీస్ కూడా మార్చిలో ఉంటుంది. మార్చిలో డేట్ కుదరకపోతే ఏప్రిల్లో. కానీ ఈ అన్ని మూవీస్లలో కల్లా అందరూ ప్రేక్షకులు మీ క్యారెక్టర్ కోసం సపరేట్గా వెయిట్ చేస్తున్నది మ్యాడ్ స్క్వేర్. దాంట్లో డెఫినెట్గా వాళ్ళ కోరిక, వాళ్ళ యొక్క ఏదైతే ఎగ్జైట్మెంట్ ఉందో 100% ఫుల్ఫిల్ అవుతుంది. 100% అవుతుంది. అడ్వాన్స్గా చెప్తున్నాను. అంటే చెప్పుకోకూడదేమో కానీ ఇది వేరే ఆలోచనతో చెప్పట్లేదు. ఇంకొక సూపర్ డూపర్ హిట్ సినిమా అది. ఓకే. మ్యాడ్ మ్యాక్స్. ముందు మ్యాడ్ మ్యాక్స్, ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్. ఓ మ్యాడ్ మ్యాక్స్ కాస్త ఫస్ట్ మ్యాడ్ మ్యాక్స్ అనుకున్నా, మ్యాక్సిమం మ్యాడ్ అనుకున్నారు. దాంట్లో సునీల్ గారి క్యారెక్టర్ పేరు మ్యాక్స్ అయిపోయింది, అందువల్ల దాన్ని మార్చేసి సునీల్ మ్యాడ్ స్క్వేర్ అని పెట్టారు. పైగా మాది టిల్లు స్క్వేర్ ఉంది కదా, ఇది కూడా సేమ్ ప్రొడక్షన్ కదా, సితారా ఎంటర్టైన్మెంట్స్, కాబట్టి దీనికి మ్యాడ్ స్క్వేర్ అని పెట్టారు. ఓకే. సునీల్ గారి పేరు దాంట్లో మ్యాక్స్. ఓకే ఓకే. సునీల్ గారు నా కాంబినేషన్లో మీకు మంచి కామెడీ సీన్స్ ఉంటాయి. మొత్తం చెప్తుంటే నాకు నవ్వొస్తున్నది కాబట్టి నేను అడ్వాన్స్గా చెప్పాను. అంటే నా మనసు చెప్తున్నది ఏంటంటే, 1 more సూపర్ డూపర్ హిట్ సినిమా ఇన్ మై లిస్ట్. అంటే సార్ మీరు ఇందాక మాట్లాడేటప్పుడు కూడా ఒకటి అన్నారు, ఏంటంటే ఒక బలమైన క్యారెక్టర్ చెయ్యాలని కోరిక అని. అంటే బలమైన క్యారెక్టర్ అంటే ఏ కైండ్ ఆఫ్? అంటే ఒక పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్. పర్ఫార్మెన్స్, ఆల్ ఎమోషన్స్, అన్నీ, అంటే ఒక పాత్రలో అన్ని రకాల హావభావాలు, అన్ని రకాల అనుభూతులు వచ్చే విధంగా. అంటే నాకు ఇదైతే నేను అత్యాశ అని చెప్పుకోవాలి, ఎందుకంటే నా స్వార్థం కోసం. అంటే ఒక మనిషి యొక్క జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు కాటికి వెళ్ళేంత వరకు ఒక క్యారెక్టర్ ఉంటే, ఆ విధంగా నేను అన్ని సంతోషాలు, విషాదాలు, దాని ఏమంటారంటే కోపాలు, ఇవన్నీ ఆవేశాలు, ఇవన్నీ చూపించుకోవచ్చు అని నా ఆలోచన. ఓకే. అటువంటి క్యారెక్టర్ చేయాలని ఉన్నాయి. కొన్ని సినిమాలు కొంతమంది చేసినవి ఉన్నాయి కదా, అటువంటి క్యారెక్టర్స్ మనం చేయాలి. తొందరలో వచ్చేస్తుందేమో, వస్తే సంతోషమే. నాకు అదొక్కటి చాలు సార్. నేను ఎన్నో సినిమాలు చేయాలనే కోరిక కూడా నాకు లేదు. పరిపూర్ణమైనటువంటి నటుడిగా, ప్రతిభావంతుడైనటువంటి నటుడిగా అంటే నా కోరిక. అంటే ఒక డైరెక్టర్ని సాటిస్ఫై చేస్తే ప్రపంచాన్ని సాటిస్ఫై చేసినట్టే. కాంప్రమైజ్ కాకుండా డైరెక్టరు, కన్విన్స్ కాకుండా డైరెక్టరు, ఆయన అనుకున్నట్టుగా వచ్చేంత వరకు వదిలిపెట్టకుండా చేయించుకునే డైరెక్టర్ను సాటిస్ఫై చేయాలనే కోరిక నాకున్నది.